అందరికీ శుభాశీస్సులండి. సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల, ఈ మాసం అంతా కూడా, ఈ నెలంతా కూడా సింహరాశి వాళ్ళకి అనేక ఆటంకాలు, ఒడిదుడుకులు, ప్రతి చిన్న విషయం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇటు రాశిలో కేతు ఉండడం వల్ల, కేతు వచ్చేసి సూర్యుడి ఇంట్లో ఉండడం వల్ల, సూర్యుడు వెళ్ళి 7వ ఇంట శని ఇంట్లో కుంభరాశిలోకి మారుతూ ఉండడం వల్ల, ప్రస్తుతం అంటే 6వ ఇంట ఉన్నాడు, తర్వాత 7వ ఇంట. 6వ ఇంట అన్నది ఆరోగ్యాన్ని నష్టాలు కలగచేస్తున్నాయి, 7వ ఇంట ప్రమాదాలని కలగచేస్తున్నది, మిత్రులని కూడా శత్రువులని చేస్తూ ఉంది. ఇక్కడ సింహరాశి వాళ్ళందరికీ కూడా మకర రాశి, అటు తర్వాత కుంభరాశిలోకి ఈ యొక్క కుజుడు, సూర్యుడు మారుతూ ఉండడం వల్ల, ఇక్కడేమో సింహరాశిలో కేతు ప్రభావం వల్ల అధికమైనటువంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఆ ప్రమాదాలు కూడా అనేక రకాలుగా ఉన్నాయన్నమాట. అనేక రకాలు అంటే సింహరాశి వారికి ఏదైనా సరే జాగ్రత్తగా నడుచుకోవాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంతే, టైం బాగలేనప్పుడు ఏ విషయాన్నైనా కూడా కాస్త క్లుప్తంగా, కులంకషంగా మనము ఆలోచించడంలో తప్పు లేదు. టైం బాగున్నప్పుడు అవసరం లేదు. ఎవరికైనా కూడా దెబ్బ తగిలినప్పుడే కదా దేవుడు గుర్తుకొస్తాడు. అంటే మామూలుగా దెబ్బ తగలగానే దేవుడు రాడనుకోండి, తల్లి గుర్తుకొస్తుంది. దెబ్బ తగలగానే అమ్మ అంటారు. అట్లాగే మనకు జీవితంలో దెబ్బ తగలకుండానే చూసుకోవడానికి గుర్తు చేసుకోవాల్సింది భగవంతుణ్ణి. ఆ భగవంతుని మనము పూజించడం, గుర్తు చేసుకోవడం, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల జరగవలసినటువంటి ప్రమాదం కాస్త వైదొలిగిపోయే అవకాశం ఉంది. ఆ ప్రమాదాలు కూడా ఏమిటి అంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, ఎలక్ట్రికల్ షాక్ అటువంటి సమస్యలు జరిగే అవకాశం ఉంది, లేదంటే గ్యాస్ ప్రమాదాలు ఉన్నాయి, లేదా అగ్ని యొక్క ప్రమాదాలు, లేదా ఆయుధాల వల్ల ప్రమాదాలు, ఇటువంటివి అధికంగా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి. ఇదే కాకుండా వీళ్ళు ఎవరితోనైనా నూతన పరిచయాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి, నమ్మకూడదు. ఒక్కొక్కసారి మీ నీడనే మీరు నమ్ముకోకూడదు. అదే, మన నీడను కూడా మనం నమ్మకూడదు అనేది ఒక్కొక్కసారి మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మరి అందులోనూ స్త్రీలతో అయితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం మంచిది. వాళ్ళతో ఎంతవరకు వ్యవహరించాలో అంతవరకే వ్యవహరించండి. అంతకు మించి వ్యవహరించారు అంటే వాళ్ళ వల్ల భారీ నష్టాలు కలిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు అస్సలు నమ్మకూడదు. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు, పోలీస్ స్టేషన్లు, ఇంకా కోర్టు వ్యవహారాల సమస్యల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తల విషయాల్లోనే జాగ్రత్తగా కూడా ఉండడం మంచిది. బయట వ్యక్తులను అయితే అస్సలు నమ్మవద్దు. ఎవరినైనా సరే నమ్మి వాళ్లకు ఏదైనా పని అప్పగించడం కానీ, వాళ్ళకి ఏదైనా సొమ్ము ఇవ్వడం కానీ ఇంకా మర్చిపోవాల్సింది తిరిగి రాదు. మళ్ళీ తిరిగి అడిగితే వాళ్ళతో గొడవలు, డబ్బిచ్చి కూడా వాళ్ళతో మళ్ళీ గొడవలు పడడం అన్నమాట. అదే సామెత అంటారు, డబ్బిచ్చి కొట్టించుకోవడం అంటాం కదా, ఇటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి రంగంలో, ప్రతి విషయాలలో కూడా సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ప్రతిరోజు. ఇంకా వీలైతే శనివారము, మంగళవారము సింధూరం పఠించండి, లేదంటే ఆకు పూజతో అర్చనలు చేయించండి. అలా చేయడం వల్ల రాబోయే పెద్ద పెద్ద ఉపద్రవాలన్నీ కూడా తొలగిపోతాయి. చిన్నపాటి సమస్యలు అంటే మామూలే, అవి ఎవరికైనా, ఎంతటి వాడికైనా తప్పవు. కానీ బలమైనటువంటి నష్టాల నుంచి తప్పించుకు తిరుగుబాటు దనేడు సుమి అన్నట్టుగా బయటపడతాము, బాగుంటుంది. నూతన వాహనాలు అస్సలు కొనవద్దు, వాటి వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. తర్వాత వివాహ ప్రయత్నాలు ఈ మాసం చెయ్యవద్దు, వివాహాలు కలిసి రావు. అలాగే ఇదే కాకుండా విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చెయ్యొద్దు, నష్టపోతారు.
ఉద్యోగ అవకాశాలు లేవు, ఒకవేళ వచ్చినా కూడా తాత్కాలికమే. ఇప్పుడు మనం ఉద్యోగంలో జాయిన్ అయినా మళ్ళీ కొద్ది రోజులకే ఆ ఉద్యోగం ఊడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మాసం మనకు నెగిటివ్ మాసం కాబట్టి కొద్ది రోజుల వరకే సాగే అవకాశం ఉంది. అంటే జీవితకాలం కొనసాగే అవకాశం లేదు, తాత్కాలికంగా టెంపరవరీగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనేసి ఉద్యోగ విషయాల్లో కూడా ప్రయత్నం అనేది కొత్తగా నూతనంగా ప్రయత్నం చేయవద్దు. ఎలాగో కొద్ది రోజులు ఉంటే మారుతుంది కాబట్టి వచ్చే మాసంలో ప్రయత్నం చేసుకోండి, ఉద్యోగంలో చేరండి, ప్రశాంతంగా అందులో రాణించగలుగుతారు ప్రతి విషయంలో కూడా. అలాగే సంతాన విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించండి. ఏదైనా అబార్షన్లు, గర్భస్రావం జరిగే సమస్యలు ఉన్నాయి. ఇవే కాకుండా సూతకాలు అధికంగా ఏర్పడే అవకాశం ఉంది. సూతకాలు అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెల యొక్క విషయాల్లో కావచ్చు, లేదా ఇది కాకపోతే బంధువర్గం నుంచి కావచ్చు, అధికంగా సూతకాలలో పాల్గొనే అవకాశము ఉంది. కాబట్టి వాటి నుంచి కూడా మీరు తప్పించుకు తిరుగువాడు అన్నట్టుగా ఆ నష్టాలు రాకుండానే వీలైనంత వరకు మీరు నల్ల చీమలకి చక్కెర లేదా బియ్యము లేదా బెల్లము ఇటువంటివి అయినా సరే మీ యొక్క శరీరం నుంచి 3 సార్లు తిప్పి 2 సార్లు రివర్స్ తిప్పి నల్ల చీమలకు దానం చెయ్యండి. శారీర పీడలు లేదంటే ప్రమాదాలు ఈ సూతకాల నుంచి బయటపడతారు. చక్కగా కలిసి వస్తుంది. శుభం.